ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఇవాళ శంఖారావం పూరించనుంది. సెంటిమెంట్ గా కలిసి వచ్చిన ఉత్తరాంధ్రలో తొలి సభ నిర్వహిస్తుంది. భీమిలి దగ్గర సిద్ధం అనే పేరుతో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేసింది. రాజకీయ ఎత్తుగడలు ఊపందుకున్న వేళ ముఖ్యమంత్రి ఎలా దిశానిర్దేశం చేస్తారో అని క్యాడర్ ఎదురుచూస్తుంది. ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి 3 లక్షల మంది తరలి వస్తారని అంచనా. ఉత్తరాంధ్ర జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి క్యాడర్ తరలి రానుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దుమ్మురేపేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలను చాలా కీలకంగా భావిస్తుంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుంది. అదే సమయంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ ప్రజలకు ఆయా విషయాలపైన పోలికలు చూపించే ప్రయత్నం చేయనుంది. విశాఖ సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు వచ్చే క్యాడర్కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు నేతలు. వైఎస్ఆర్ కుటుంబం సమావేశం అంటూ పాస్లు జారీ చేశారు. మరిన్ని వివరాలు సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. ఈ రోజు జరుగుతున్న బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పటికే వేలాది మంది సంఘవాల సభకు వస్తున్నారు. ఈ మీటింగ్ ఎటువంటి చూస్తారు? వేలాది మంది కాదన్నా లక్షలాది మంది తరలి వస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి. అందరికీ అన్ని ఏర్పాట్లు చేయబడడం జరిగింది. ఎందుకంటే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మా ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసింది, ఏ విధంగా మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా చేసి చూపించే కార్యక్రమం చేస్తున్నారు. అవన్నీ ప్రత్యక్షంగా వాళ్ళకి తెలియజేసి రాబోయే రోజుల్లో మన పార్టీకి మద్దతు ఇవ్వమని ప్రజల్ని కోరటానికి ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని మోటివేట్ చేసేదానికి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్, అంటే రాష్ట్రానికి మిగిలిన రాజకీయ పార్టీలన్నీ అన్యాయం చేస్తే ఒకే ఒక్కడు మాత్రమే రాష్ట్రం కోసం నిలబడ్డాడనే ఒక పాంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నాయకుల ఫోటోలు కూడా పెడుతున్నారు. ఏ విధంగా చూడాల్సి ఉంటుంది సార్? తప్పకుండా అది వాస్తవమే. వాస్తవం కాబట్టి పాంప్లెట్ కొట్టించడం ధైర్యంగా చెప్తున్నాం కూడా. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికే వాడుకున్నారు. దాని నిదర్శనం వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారనేది ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా జైలు పాలయ్యారో కూడా చూశారు మీరు. అటువంటి దోపిడీ కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఉండాలంటే మళ్ళా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవినీతికి తావు లేకుండా అమలు జరగాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కోరుకుంటున్నారు అని సందేశం ఇచ్చేదానికి